సర్వే జన సుఖినో భవంతు. సభ్యులందరికీ శుభరాత్రి. నేను మీ రాజేశ్వరిని. ఇవాళ వంటల కార్యక్రమంలో చింతపండు పులిహోర చెప్తాను. కావలసిన వస్తువులు: సన్నని బియ్యం 1 కేజీ, చింతపండు 125 గ్రాములు, ఎండుమిర్చి 50 గ్రాములు, పచ్చిమిర్చి 50 గ్రాములు, శనగపప్పు 50 గ్రాములు, మినపప్పు 50 గ్రాములు, ఆవాలు 25 గ్రాములు, నూనె 125 గ్రాములు, కరివేపాకు 3 రెబ్బలు, పసుపు 1 చిన్న చెంచా, ఉప్పు తగినంత. తయారు చేసే విధానం: చింతపండు నానబెట్టి తగినంత ఉప్పు వేసి చిక్కగా రసం చేసి ఉంచుకోవాలి. అన్నం బిరుసుగా వార్చి విశాలమైన పళ్ళెంలో పోసి కాస్త ఆయిల్, పసుపు వేసి కలిపి ఉంచాలి. నూనె కాచి శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి కాస్త వేగాక ఎండుమిర్చి వేసి వేయించిన ఇంగువ వేసి అది కూడా వేగాక పచ్చిమిర్చి చీలికలు వేసి అది కూడా బాగా వేగాక కరివేపాకు కూడా వేసి అందులో 30 వంతు అన్నంలో వేసి తక్కిన 25 వంతు మీరేం చేయాలంటే చింతపండు రసంలో వేసి అది కాసేపు బాగా ఉడికించి బాగా ఉడికి దగ్గరైన తర్వాత అది అన్నంలో వేసి బాగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా చేస్తే తర్వాత ఇంగు నూనె కూడా మరిగించి దాని మీద వేశారనుకోండి, ఇంకా గుమగుమలాడే చింతపండు పులిహోర మీ ముందు రెడీగా ఉంటుంది. ఇంకా కావాలనుకున్న వాళ్ళు వేరుశనగ పలుకులు కూడా వేసుకోవచ్చు, లేదా మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మన ఇష్టమే. రుచికి మనకి ఏది బాగుంటుందంటే అవన్నీ కూడా మనం వేయచ్చు. ఇది చింతపండు పులిహోర. ఇంకొక మంచి వంటకంతో రేపు కలుద్దాం. అప్పటిదాకా సెలవు. సర్వేజన సుఖినో భవంతు.